రామాయణంలో పిడకల వేట అని మనకి ఒక మాట ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది కదా. అంటే అసలు విషయాన్ని వదిలేసి ఏవేవో పట్టుకుని వెళ్లాడడం, వంకలైనమ్మ డొంకట్టుకు తిరిగింది అంటారు కదా. అలాంటి ధోరణి గురించి చెప్పడానికి రామాయణంలో పిడకల వేట అనే మాటను వాడతారు కదా. అఫ్ కోర్స్ సాహిత్యంలో పిడక అంటే జింక అనే అర్థం కూడా ఉంది అని వేరే కథ చెప్తారు, కానీ నేను ఇప్పుడు చెప్పబోతున్న వాళ్ళకి అంత పాండిత్యం ఏం లేదు. అందుకని పిడకల వేట అనేది మనకి కామన్ గా అర్థమయ్యే సెన్స్ లో తీసుకొచ్చింది. ఇంతకీ ఈ పిడకల వేట అని ఎందుకు అనిపించింది? ఆధ్యాత్మిక పరమైన ఎజెండా తెర మీదకి తీసుకురావాలనుకున్నప్పుడు, రాజకీయ ప్రత్యర్థుల్ని టార్గెట్ చేయాలనుకున్నప్పుడు మన మోరల్ గ్రౌండ్స్ ఎంత స్ట్రాంగ్ గా సాలిడ్ గా ఉండాలి. మనం ఏదైనా సబ్జెక్ట్ మాట్లాడుతున్నామంటే ఎదుటోళ్ళు ఉక్కిరి బిక్కిరి అవ్వాలి, కానీ మనమే తత్తరబిత్తరైపోయే పరిస్థితి ఉండకూడదు కదా. లడ్డు విషయంలో అయినా, శివుడు మెళ్ళలో పాము విషయంలో అయినా కానీ తిరిగి తిరిగి మనకే కాటుపడే పరిస్థితి ఎందుకు వస్తా ఉంది? కారణం ఏంటి? వరుస వైఫల్యాలు వెక్కిరిస్తున్న ఆ తోక వంకర సరికాకపోవడం మీద నాకు చాలా అసంతృప్తి, బాధ, ఆవేదన ఉన్నాయి. ఎందుకో తెలుసా? మనకింత బలం ఉంది, ఎనలేని మీడియా సపోర్ట్ ఉంది, కానీ ఒక ఆర్గ్యుమెంట్ బిల్డ్ చేయలేక ప్రతి విషయంలోనూ అభాస్ పాలవుతూ ఉన్నాం చూసారా. అలా ఎందుకు అవుతున్నాము అభాస్ పాలు అనే దాని గురించి మాట్లాడుకుందామా. లడ్డు మొదలు శివుడు మెడలో పాము వరకు ఈ మొత్తం ఎపిసోడ్ ఏపీకి ఏం చెప్తుందో మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. దేవుడు ఎక్కడ ఉంటారు? లేదమ్మా, ఏదైనా రాజకీయ ఎజెండాని ఎత్తుకోవాలనుకున్నప్పుడు, ప్రత్యర్థుల్ని ఉక్కిరి బిక్కిరి చేయాలనుకున్నప్పుడు మనకి నిబద్ధత ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలి. అంతకు మించి సవాళ్లు ఏమొస్తాయో తెలుసుకోగలిగి, అంచనా వేయగలిగి వాటిని కౌంటర్ చేసే స్టామినా, సత్తా ఉండాలి మనకి. అలా లేనప్పుడు మన అదుపులో మనం ఉన్నాం అనుకోండి, పరువు కాస్తైనా నిలబడుతుంది, అట్లీస్ట్ పోకుండా ఉంటుంది. కానీ మనం అలా చేయట్లా. మన ట్రాక్ రికార్డ్ అంతంత మాత్రం, అవగాహన దాదాపు శూన్యం, నిజాలు కూడా మన వైపు లేవు. ప్రత్యర్థుల మీద మాత్రం ఎగిరి దూకాలనుకుంటున్నాం, లంఘించడం అంటారే అలా లంఘించాలనుకుంటున్నాము. అలా లంఘించేసరికి అదేదో దిగిందంటారు కదా, అలా అవుతోంది పరిస్థితి. జంతువుల కొవ్వు విషయంలో సుప్రీంకోర్టు ముట్టికాయలు వేసినా వీళ్ళ అదే సుప్రీంకోర్టు సిట్ విధించి జంతువుల కొవ్వు కలవలేదని తేల్చింది. ఆ తర్వాత ఏమన్నాము? కల్తీ జరిగిందన్నాము. కల్తీ ఎవరి హయాంలో జరిగింది అని ఆధారాలు, ఆర్గ్యుమెంట్ బయట పెట్టాడు జగన్. టెండర్లు ఎప్పుడు ఖరారైనాయి, నెయ్యి ఎప్పుడు సప్లై అయింది, శాంపుల్ ఎప్పుడు రిజెక్ట్ అయినాయి, వచ్చిన ట్యాంకర్లో నెయ్యి ఎప్పుడు వాడినారు, అన్ని చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరుగుతా అన్నప్పుడు వీటికి వైఎస్ఆర్సీపీకి ఏం సంబంధము? ఇలాగా చర్చిద్దాం రండి అని సభలో తీర్మానాలు ఇస్తుంటే మనమేమో వెనక్కి వెళ్ళిపోతున్నాం. పైపెచ్చు మన కంపెనీ షేర్ వాల్యూ పాతాళానికి పడుతుండే, చుట్టుపక్కల రాష్ట్రాలన్నీ బ్యాన్ చేసిన రికార్డ్స్ అన్ని బయటకు వస్తుండే, మన ఇమేజీ రాజకీయం దెబ్బతింటమే కాదు, ఆర్థిక మూలాలు కూడా లడ్డు దెబ్బకి కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది కదా. మరి ఇలాంటప్పుడన్నా కాస్త ఆలోచనతో హుందాగా వ్యవహరించి, ఉపసంహరణ అంటారే ఆ ఉపసంహరణ దిశగా అడుగేయాలి కదా. అలా అడుగేలా దుర్మార్గం. అసలు వైఎస్ఆర్ 2 కొండలే అన్నాడు అని చరిత్రను వక్రీకరించి మరోసారి వికృత ప్రయత్నం చేయబోతే కల్మినేషన్ అంటారే పీక్ లెవెల్, అలాంటి అల్టిమేట్ డ్యామేజ్ జరిగింది కదా. జగన్ వీడియో బయట పెట్టాడు కదా. 746-47 జీవోలు 2 వచ్చాయి. నేనున్నప్పుడు ఎప్పుడు కూడా 746 గాని 47 జీవోలు అవసరం రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 జీవోలు కూడా వచ్చాయి. తెలుగుదేశం పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉంటాం. రేపు అధికారంకి వస్తానే ఈ 2 జీవోలు కూడా తీసేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. చూశారు కదా, ఈ వీడియో బయట పెట్టాడు. దాని మీద మాట్లాడట్లా మనం. తిరుమల పవిత్రతను కాపాడడానికి తెచ్చిన 2 జీవోలు రద్దు చేస్తామని ఎందుకు చెప్పాము? తిరుమల పవిత్రతను కాపాడడం అంటే క్రిస్టియన్ల హక్కులు హరించడమే అని ఎందుకు ప్రసంగాలు ఇచ్చాము? రాజకీయంగా అప్పుడు అవసరం కాబట్టి 2009లో అలా మాట్లాడామా? మన స్టాండర్డ్స్ ఇంత డబుల్ గా, ట్రిపుల్ గా ఉంటాయి, మోరల్ గ్రౌండ్స్ అంతంత మాత్రంగా ఉన్నాయి మనకి. ఇలా అడుగు ముందుకేసిన కొద్దీ ఊబిలో కూరుకుపోతున్న పరిస్థితి కదా. మరి ఇలాంటప్పుడు ఎంత తెలివిగా, ఎంత టాక్టికల్ గా ఆలోచించాలి. మనమేమో ఆ 2 జీవోల్ని రద్దు చేస్తామని ఎందుకన్నాము? తిరుమల పవిత్రతను కాపాడడం అంటే క్రిస్టియన్ల ప్రయోజనాలకి విఘాతం, మేము ఒప్పుకోం అని ఎందుకు ప్రకటించాము? దాని మీద ఒక్క మాటన్నా మాట్లాడామా? ఉలుకు పలుకు ఉందా మన సైడ్ నుంచి? లేకపోగా చెప్పులేసుకుని వెంకటేశ్వరుడి ప్లకార్డు పట్టుకున్నారు అనే వివాదాన్ని తెర మీదకి తీసుకొచ్చి పరువు పోగొట్టుకున్నాం కదా. మనమేమో శంకుస్థాపనలకు వెళ్ళినా, ప్రారంభోత్సవాలకు వెళ్ళినా, దీపారాధనలు చేస్తున్నా, ఎవరైనా ప్రసాదాలు ఇచ్చినా మన షూ తీయం బయటికి. అఫ్ కోర్స్ ఫిజికల్ లిమిటేషన్స్ ఉంటే ఉండనివ్వండి. మనం అలా ఉన్నప్పుడు ఎదుటోడిని ఎందుకు బ్లేమ్ చేయాలనుకుంటాం? ఇన్ని ఎదురు దెబ్బలు తగిలిన తర్వాత కూడా చెప్పుల ఇష్యూ తీసుకొచ్చేసరికి ఆ చెప్పులు వచ్చి ఎదురు వాయించినట్టు అయింది మన పరిస్థితి. ఎందుకంటే ఆ ఫోటోలన్నీ బయటకు వచ్చినాయి. వెంకటేశ్వరుడి ప్రసాదాలు ఇస్తున్నప్పుడు కూడా మనం చెప్పులతోనూ బూట్లతోనూ ఉన్న దృశ్యాలు బయటకు వచ్చినాయి కదా. నేను ఇక్కడ చూపించట్లా, ఎందుకంటే నేను కొన్ని విలువలు పాటిస్తా. బహుశా మీరు అవన్నీ చూస్తూనే ఉన్నారు గత 3-4 రోజులుగా కదా. ఇలాంటివి చూసినప్పుడే పిడకల వేట
అనే మాట గుర్తొచ్చింది నాకు. మన మోరల్ గ్రౌండ్స్ అంతంత మాత్రం అయినప్పుడు, మన ట్రాక్ రికార్డ్ తీసి గట్టిగా ఉన్నప్పుడు ఎదుటోళ్ళ మీద అటెంప్ట్ చేయాలి అంటే ఎంత క్లినికల్ గా ఆలోచించాలి. పైగా నిజాల విషయంలో, ఆర్గ్యుమెంట్ విషయంలో వైసీపీ నీళ్లలో ఉన్న ముసలి లాంటిది. ముసలి నీళ్లలో ఉంటే వీళ్ళు నిజాల్లో ఉంటారు. డబుల్ స్టాండర్డ్ ఉండదు వాళ్ళ దగ్గర. 2 రకాలుగా 3 రకాలుగా ఒక ఇష్యూ మీద మాట్లాడి ఉంటారు. పైగా నిబద్ధత విషయంలో, లడ్డూ తినడంలో అయినా, దర్శనం చేసుకోవడంలో అయినా, పవిత్రత విషయంలో చేసిన ప్రకటనలు అయినా ఒకే రకంగా ఉంటాయి. బీజేపీతో పొత్తు పెట్టుకుని ఒక రకంగా, పొత్తు పెట్టుకోకుండా ఒక రకంగా వ్యవహరించిన దాఖలా అటు తండ్రికి కానీ కొడుకు కానీ లేదు కదా. ఓట్ల కోసం పొత్తులు మార్చిన చరిత్ర లేదు వాళ్ళకి. మరి అలాంటప్పుడు మనం కాళ్ళ కింద గోతులు తీసుకున్నట్టుగా ఇంత నాసిరకం ఆర్గ్యుమెంట్లు తీసుకొచ్చి దొరికిపోవటం ఒక ఎత్తు అయితే, మన టెరిటరీ కానీ మనకి అవగాహన ఏమాత్రం లేని ధార్మిక పురాణపరమైన విషయాల మీద ఉపమానాలు, అదే ఉదాహరణలు చెప్పి భంగపాటుకు గురవటం ఎందుకు సార్? శివుడు మెడలో పాము గురించి ఆ కామెంట్ ఏంటి సార్? శివుడు తలపైన పాముంటే నమస్కారం పెట్టి శివుడికి దాన్ని బయట తీసుకొచ్చి పాముని ఏం చేయాలో అది చేస్తాం. చూశారు కదా, శివరాత్రి అయింది మొన్నే. ప్రత్యేక పూజలు సెట్లో పాల్గొన్నాం మనం. శివుడు మెడలో పాముని ఏం చేయాలో అది చేస్తారు. శివుని మెడలో నాగస్వామిని గురించి అపచారకృతంగా మాట్లాడటం అంటే అది మీకే చెల్లింది. దేవుడు ధరించాడు అంటే అది పామైనా సరే దైవత్వాన్ని ఆపాదించుకున్నట్టే, సంతరించుకున్నట్టే. పైపెచ్చు వాసుకి చరిత్ర మనకి తెలియదు అనుకుంటా. దేవదానవులు సాగర మథనం చేసినప్పుడు హాలాహలం పుడితే అది స్వీకరించేది ఎవరు అని ముల్లోకాలు అల్లాడిపోతుంటే ముక్కంటి శివుడు ముందుకొచ్చాడు. వచ్చి విశ్వం కోసం తాను ఆ హాలాహలను స్వీకరించి లోపలికి దిక్కకుండా బయటికి పంపకుండా గొంతులో పెట్టుకున్నాడు. ఆ గొంతు మండుతూ ఉంటే హాలాహలానికి హీలింగ్ చేయడం కోసం సర్పరాజు వాసుకి శివుడి ఆభరణం అయ్యాడు. ఆ సర్పం వెనుకున్న పురాణాల్లో ఇదొకటి. అంటే ఆ సర్పం దైవానికి అండగా, రక్షణగా ఉంది, దైవత్వాన్ని సంతరించుకుంది. పైపెచ్చు శివుడు మెడలో ఉన్న పాము రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించే తత్వానికి ప్రతీక. విష్ణువు ఆభరణాలు పెట్టుకుని ఐశ్వర్యంతో, లక్ష్మితో తులతూగుతూ ఉంటే రాగద్వేషాలకు అతీతం అని నిరూపించే తరహాలో శివుడు సర్పంతో కనిపిస్తాడు. సర్పం కూడా మీరు చూసారో లేదో 3 వరుసల్లో ఉంటుంది శివుడి మెడలో. అంటే భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు ప్రతీకలు ఆ 3 వరుసలు. ఇంత దైవత్వం ఉన్న ఆ పావుని ఏం చెయ్యాలో అది చేసేవాడిని అంటాం మనము. ధార్మిక విశ్వాసాలు మనకే ఉన్నాయంటాం. వాట్ ఈస్ దిస్ అండి? మన సబ్జెక్ట్ కాదు, మనకి విశ్వాసాలు లేవు, మనకి హిందూ ధర్మ నిరతి అంతంత మాత్రం. ఆ విషయాన్ని మనం పదే పదే ప్రూవ్ చేసుకుంటున్నాం. ఈ సర్పం కామెంట్తో మరోసారి నిరూపించుకున్నాం. ఇదేమో ఆరోపణ కాదు, నిరూపణే. మరి ఇలాంటప్పుడు ధార్మిక పరమైన ఎజెండాతో ఎదుటోళ్ల మీద పై చేయి సాధించడం అయ్యే పనేనా? ఎందుకు సార్ ఇలాంటి అటెంప్ట్స్ అన్ని? నిబద్ధత ఉంటే కల్తీ నెయ్యి ఆ ట్యాంకర్లు వెనక్కి రావడం మీద చర్చ పెట్టండి. ఇందాపూర్ మూలాలు, సంబంధ బాంధవ్యాలు ఉన్నాయా లేవా సభలో ఆధారాలతో సహా పోనీ ప్రత్యేకంగా మీడియా ముందుకు వచ్చి పవర్ పాయింట్ పెట్టి చెప్పండి. ఆ తర్వాత చెప్పులేసుకెళ్లిన చరిత్ర ఎవరికుందో ఆధారాలతో సహా తేలిపోయింది. ఈసారి నుంచి అలాంటి ఆరోపణలు ఎదుటి వాళ్ళ మీద చేసి భంగపాటుకి గురి కాకండి. అన్నిటికీ మించి సర్పం అంటే ప్రతిసారి విషనాగు అనుకోకండి. చరిత్ర, పురాణం కాస్త తెలుసుకోండి అని నా హృదయపూర్వక విజ్ఞప్తి. ఇంత చెప్పిన తర్వాత ఇంకా హిందూ ధార్మిక అంశాలతో ఎజెండా సెట్ చేయాలి అనుకుని విఫలయత్నాలు చేస్తే గనక జరిగే నష్టాన్ని ఎవరూ పూరించలేరు. మీరు ఎవరికైతే డ్యామేజ్ చేయాలనుకున్నారో వాళ్ళకి మైలేజ్ పెరుగుతూ ఉంది. 25 ఏళ్ల నాడు వైఎస్ఆర్ మీద వేసిన ముద్ర కూడా తుడిచిపెట్టుకుపోయింది మొన్న జగన్ విడుదల చేసిన వీడియోతో. అవతలేమో పులి కడిగిన ముత్యంలాగా తళతళ మెరిసే పరిస్థితి వస్తూ ఉంది మనం ఆరోపణ చేసిన కొద్దీ. మనమేమో ఊబిలో కూరుకుపోతా ఉన్నాం. అంటే ఇదంతా దైవ సంకల్పం అని సాధారణ ప్రజల్లో అభిప్రాయం బలపడక మునిపే ఇప్పటికన్నా దయచేసి మతపరమైన రాజకీయ ఎజెండాలు, తుచ్చమైన ప్రచారాలు ఆపండి సార్ ప్లీజ్. ఏమంటారు మీరు? చెప్పుల ఎపిసోడ్ చూసిన తర్వాత, శివుని మెడల సర్పం మీద కామెంట్లు చేసిన తర్వాత ఇది చెప్పక తప్పని పరిస్థితి వచ్చిందని నాకు అనిపించింది. అందుకే ఇంత వివరంగా మాట్లాడా. మీరు ఏకీభవిస్తారన్న ఆర్గ్యుమెంట్తో?